టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చెప్పండి. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, చాలా మందికి పూజ గదిలో ఉండవలసిన ఫొటోస్ ఏంటి అనే విషయాలు చాలా మందికి కూడా తెలియదు. కొంతమంది గురువులు మాత్రం ఒక్క పటమే ఉండాలి, ఒక్క దేవుడి విగ్రహం లేకపోతే ఫోటో మాత్రమే ఉండాలి అంటూ ఉంటారు. అలా ఉండొచ్చు అంటారా, ఉండకూడదు అంటారు? ఒకటి, దేవుడి గదిలో మనం అనుకున్నటువంటి దాదాపుగా అనేకమైనటువంటి పటాలు కానీ ఇతరత్ర పటాలు కానీ ఉండే ప్రయత్నం చేయవచ్చును. తప్పకుండా మీకు ఆ యొక్క భగవంతుని యొక్క విధంలో ఇప్పుడు కృష్ణుడు కొంతమంది ఇష్టం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకోవచ్చు, ఈశ్వరుడు ఫోటో ఇష్టం ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో అమ్మవారి ఫోటో, ఈశ్వరుడు ఫోటో, రాముల వారి కుటుంబం ఫోటో, విష్ణుమూర్తి కుటుంబం ఫోటో తప్పకుండా ఉంటాయి. అంటే మన యొక్క భావన ఏంటంటే ఆ రోజున ఆయన పూజ, సోమవారం వచ్చింది, ఈశ్వరుడి పటాన్ని చూసి ఆ యొక్క ప్రతిబింబాన్ని చూసి మనం నమస్కారం చేసుకోవడం. శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, కృష్ణ పరమాత్మను చూసి మనం దండం పెట్టుకోవడం. ఒక భగవద్గీత పాలన చేస్తున్నప్పుడు కృష్ణుని ఫోటో పెట్టుకొని భగవద్గీత పాలన చేయడం, ఈశ్వరుని నిరంతరం భావన చేయడం, విష్ణుమూర్తిని బుధవారం రోజు శనివారం ఆయన పూజించడం, వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టుకోవడం. ఇప్పుడు మా ఆవిడకి దీపం పెట్టుకొని ఒత్తులు పెట్టుకుంటుంది, ఏవి జ్యోతి పెడుతుంది, శనివారం పెడుతుంది. ఆ జ్యోతి పెట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలిగా. కాబట్టి ఆ ఫోటో అంటే అలా అని చెప్పేసి విపరీతంగా నింపేయద్దు. ఒక 4 ఫోటోలు, అందమైనటువంటి 4 ఫోటోలు. దేవుడికి అది కూడా నీట్గా అందంగా ఉండాలి. విగ్రహారాధనకి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఈ బొటనవేలు సైజులో ఉండాలి. బొటనవేలు సైజులో వెండి విగ్రహాలు కానీ బంగారు విగ్రహాలు కానీ బొటనవేలు సైజుకి మించి ఉండకూడదు. అవి ఉంటే పూజకి అనర్హమై పనికి రావాలి. ఆ బొటనవేలు సైజుకి లోపలికి ఉన్నటువంటి విగ్రహాలకి రోజు అభిషేకం చేయాలి. మనం తెచ్చిపెట్టామని చెప్పేసి అలా పెట్టేసి బూజు పట్టిపోతే మాత్రం మన ఇల్లు, మన ఒళ్ళు కూడా బూజు పట్టిపోతుంది. కానీ నిరంతరం దేవుడి గది ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, మసిబట్టకుండా ఎంత నీట్గా ఉంటుందో, దీపారాధన నుంచి దీపం ప్లేట్లు, హారతి ప్లేటు, ఆ స్వామివారి కూర్చున్న పీఠము, ఆ విగ్రహాలు కడగడం, ప్లేట్ కడగడం, స్వామివారికి రోజు గంధం పెట్టడం, అలా నీకు పెట్టగలిగడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంట పడుతుంది. అంటే నువ్వు ఒక గంట సేపు స్వామివారి పూజ చేసుకునేట్టుగా ఉండేటువంటి పటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోండి. లేదా 10 నిమిషాలే ఉంది, ఒకే ఫోటో పెట్టుకోండి, ఒకే విగ్రహం పెట్టుకోండి, పూజ చేసుకోండి. దానికేం భగవంతుడు ఇబ్బంది అన్నాడు. ఇప్పుడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి అందరికీ నమస్కారం చేసి ఆయన కేశవుడికి వెళ్తుంది నమస్కారం. కాబట్టి అలా వాగుతుంది. కాబట్టి నీకు ఇష్ట దైవాన్ని ఒక్కళ్ళనే పెట్టుకొని పూజించే, అక్కడ నీట్గా ఆ ఉన్న ఒక్క దేవుడికైనా సరే ప్రశాంతంగా పూజ చేయగలిగితే నువ్వు 3 కాదు 30 పెట్టుకు. కానీ ఆ దేవుడికి అదంతా చూడడానికి ఏదో బయట వాళ్ళు అబ్బా ఆయన దేవుళ్ళు పెట్టారా అనిపించుకోవడం తప్ప నువ్వు అన్ని దేవుళ్ళకి పూజ చేస్తున్నావా అన్న ప్రశ్నప్పుడు లేదండి మంగళవారం ఇక్కడ, బుధవారం ఇక్కడ అని చెప్తే కుదరదు. ఉన్న 4 పటాలని శుభ్రం చేసుకోవాలి. 4 విగ్రహాలని కడిగేటువంటి పటాలు మాత్రమే పెట్టి దేవుడి గది ఎంత అందంగా ఉంది. ఎప్పుడు కూడా దేవుడు వెళ్ళగానే ఒక మంచి సుగంధం, అలాంటి ఒక మంచి కర్పూర వాసన, మంచి అగరబత్తి వాసన, మంచి ధూపం వాసన, అసలు అటువంటి వచ్చినప్పుడే మన బయట శరీరంలో కూడా అనేక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పొందుతుంది. కాబట్టి ఇంట్లో నీకు సరిపడేటువంటి పటాలు, విగ్రహాలు మాత్రం పెట్టుకుంటేనే శుభం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా విగ్రహాలు ఎంత సైజులో ఉండాలనేది మీకు చెప్పడం జరిగింది. మరి ఆ సైజు ఉన్న విగ్రహాలకి నిత్యం అభిషేకం చేయాల్సిందే అంటారా? తప్పకుండా. అదేంటో నిత్యం అభిషేకం చేయగలిగేటువంటి విగ్రహాలు పెట్టుకోండి. విగ్రహాలు తెచ్చాం పెట్టేసామంటే కుదరదండి కదా. ఆ బూజు పట్టిపోతే మనం బూజు పట్టిపోతాం. కాబట్టి అభిషేకం రోజు చేయాల్సింది, అన్ని విగ్రహాలు చేయాల్సిందే. నువ్వు 20 పెట్టుకున్నావు, ఇప్పుడు నా ఇంట్లో 20 దేవతార్చనలు ఉంటాయి, 20ని అభిషేకం చేస్తాం మేము. మంత్రంతో ఓం నమో భగవతే హృదయ. మాకు మంత్రం వచ్చేసాం. మళ్ళీ అడుగుతారు ఈ ప్రశ్న కింద, మీకంటే మంత్రాలు వచ్చు, మరి మా మంత్రాలు రావన్నప్పుడు శివాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః. నువ్వు నోరే కదా అది, శ్రీమాత్రేన ఆ నోటితోని ఆ నామస్ఫురణ చెప్పు. భవాయ నమః, ఖగవే నమః, శివాయ నమః, పరమేశ్వరాయ నమః, కద్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, చతుకంఠాయ నమః, ఇలాంటి నామాలు చెప్తూ అభిషేకం చేసుకొని శుభ్రంగా తుడిచి గంధం పెట్టి బొట్టు పెట్టి స్వామి కూర్చోబెట్టి ఒక పుష్పం పెట్టి 2 అక్షింతలు వేసి ధూపం ఇచ్చి దీపం చూపించేసి నైవేద్యం పెసరపు బెల్లం నైవేద్యం పెట్టేసి మంగళారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని, స్వామి ఈ రోజుకి నా పూజ పూర్తయింది, నా సమస్త కార్యాలు నీ చేతిలో ఉన్నాయి అని నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. గురుగారు, చాలా మంది ఇళ్లలో మహాశివలింగాన్ని పెట్టుకుంటూ ఉంటారు, నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? మహాశివలింగం ఎవరింట్లో పెట్టారు? మహాశివలింగం అంటే ఏమిటి? పెద్ద సైజు శివలింగం అంటారు. అలాంటివి ఎవరు పెట్టారు? ఇంట్లో ఈ సైజే. నువ్వు ఎంత పెద్ద సోమయాజీవి కానీ ఎంత వాజపేయి యాగం చేసినా సరే ఇంతకు మించిన శివలింగానికి పూజ అర్హత ఉండదు. అయితే ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పార్థివలింగాన్ని చేసుకొని, అంటే పార్థివ అంటే పుట్టమనుతో శివలింగం చేసి అభిషేకం చేసుకోవడం చాలా విశేషం. అది ఆ రోజు వరకే. మరునాడు మళ్ళీ దాన్ని నిమజ్జనం చేయాల్సిందే. నిమజ్జనం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. బట్ ఎవరు చేసినా బొడ్రవేలు సైజులో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. దానికి మహాశివలింగం అని, నువ్వు వీలైతే వెండి లింగం పెట్టుకో, లేదంటే రాయి లింగం పెట్టుకో, లేదంటే
బంగారం లింగం పెట్టుకో, ఎలానే చేసుకో, దానికి ఇబ్బంది లేదు. లేదు రోజు నేను ఈ చిన్న సైజులో నేను పార్థివలింగం అభిషేకం చేసుకుంటా, దాని రోజు నిమజ్జనం చేస్తా, సంతోషం. రోజు పార్థివలింగానికి అభిషేకం చేస్తే నీ అంత గొప్పవాడు ఎవరు లేరు అటువంటిది. కాబట్టి నీ తగినట్టుగా మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది, కలిసి వస్తుంది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిత్య దీపారాధన చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. అనేక మంది కూడా రోజు దీపారాధన చేసేవాళ్ళు ఫొటోస్ని కడుగుతూ ఉండటం, లేకపోతే పూజ సామాన్లని ఖచ్చితంగా రోజు శుభ్రం చేయాలి అంటారు. ఇందాక చెప్పుకున్నాను కదా, రోజు నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు అభిషేకం చేయాల్సిందే. అందుకే 3 పటాలు పెట్టుకోండి. 3 పటాలు శుభ్రం తూర్చి బొట్టు పెట్టి అక్కడ పెట్టేసేయండి. ఎంతసేపు పడుతుందో మనకి తిప్పి కొడితే ఒక 10 నిమిషాలు టైం, అంతకంటే ఎక్కువ పట్టదు. అభిషేకానికి ఒక 20 నిమిషాలు, తుడడానికి ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ధూప దీప నైవేద్యం 10 నిమిషాలు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 40 మినిట్స్లో మొత్తం పూర్తయిపోతుంది. దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. గురుగారు, అమావాస్య లేకపోతే పౌర్ణమి లేకపోతే ఇంకేవైనా పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజే కొంతమంది పూజ గదిని కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. అంటే పండగ రోజు పూజ గదిని శుభ్రం చేయొచ్చు అంటారు, చేయకూడదు అంటారు? సరే చేతగాని వాళ్ళు, మా వల్ల కాలేదు కుదరలేదు అన్న వాళ్ళు చేసుకుంటే మంచి, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రతిరోజు పూజ గది శుభ్రంగా ఉండాలి, ప్రతిరోజు దేవుడి విగ్రహాలు కడగాల్సిందే. కాబట్టి ప్రత్యేకంగా పండగ నిమిత్తమే మనం చేసేటువంటి ప్రయత్నాలు లేవు. కొంతమందికి రోజు చేసేటువంటి ఓపిక సమయము, రోజు మేము నాన్ వెజ్ తింటామండి, మేము ఈరోజు ఆ మాంసం తిన్నాం, ఈ మాంసం తిన్నాం, మా వారిని తాగుతారు, ఇవన్నీ అంటే దేవుడి పూజకు వచ్చేసరికి కారణాలు చాలా ఉంటాయి వీళ్ళకి. ఒక పెళ్ళికి, ఒక ఇతరత్ర కార్యక్రమాలకి కారణాలు దొరకవు, కానీ ఒక పూజ అనేది మాత్రమే వీళ్ళకి కారణాలు బోర్డు దొరుకుతాయి. లేదండి నిన్న మా వారు వచ్చేసి మందు కొట్టి వచ్చారండి, ఏమండి మా ఇంట్లో వీళ్ళ బంధువులు వచ్చారండి, మేము చికెన్ వండామండి. ఈ దరిద్రం ఎవడు చేయమని చెప్పాడు నిన్ను? భగవంతుని సేవకి ఎప్పుడు పొద్దున కదా, పొద్దున్న భగవంతుడు స్నానం చేసి శుభ్రంగా నీ దేవ చేసుకోవచ్చు కదా, నీ సేవ తర్వాత ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. బోడి సేవ వాళ్ళ సేవ చేయమని చెప్పాడు నీకు? ఎవడు చేయమన్నాడు? అంటే తప్పించుకునేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏం లేదు. భగవంతునికి సేవ చేయడం టైం లేదన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ జీవితమే వృధా, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితం వృధా. నీకు ఎంత అర్జెంటు 4ంటికి పని ఉన్నా సరే 3ంటికి లేబోయి, 3 గంటలు లేచి స్నానం అభిషేకం చేసి స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యం ఇచ్చి పెట్టేసేయి. నువ్వు తినకుండా కూర్చో. నువ్వు తినే టైం ఉంది కదా, 3 తింటున్నావు కదా, 30 దుబ్బి తింటున్నావు కదా, ఆ 30 తినే సమయాన్ని దేవుడికి టైం సరిపోతుంది మీకు. ఇంకా దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు నీకు మాత్రం తేరగా తినాలా? నీకు చికెన్లు, మటన్లు, గుడ్లు, పంది మాంసాలు, అన్ని మాంసాలు మీకు కావాలా? దేవుడికి ఇంత నైవేద్యం పెసర బెల్లం పెట్టలేరా మీరు? ఆయనకి దీపం చూపించలేరా? ఇంతకన్నా జీవితం ఎందుకు? ఆ జీవితం వదిలేసేయండి. లేదా ఇప్పుడు జనాలు చాలామంది ఉన్నారు కదా, మేము నాస్తికులం అనేటువంటి ఒక ప్యాషన్లో ఉన్నారు కదా, అలా మారిపోయి దరిద్రం వదిలిపోతుంది. అంటే మీ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉంచుకొని నాస్తికులుగా ఉన్నారు మీరు, దేవుని ఇంట్లో ఉంచుకొని నాస్తికులు ఉంటున్నారు. అది తప్పు. కొంతమందికి మనోభావాలు దెబ్బతింటాయేమో, తప్పుగా అనుకోకండమ్మా, ఇది నిజం చెప్తున్నా నేను. ఇంట్లో దేవుడు పూజ చేసే ప్రతి ఇల్లు కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళగా ఉంటుంది, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. గురుగారు, ఇప్పుడు గ్రహణం రాబోతుంది అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. నిజంగానే మనకి గ్రహణం ఉంది అంటారా ఏంటండి అసలు? ఒకటి, ఫిబ్రవరి 17వ తేదీ భారతదేశంలో గ్రహణం ఉన్నటువంటి చెప్పిన వెధవ ఎవడనేది నాకు అర్థం కాదు ఇంతవరకు. ఈ వెధవ ఎవడనేది నాకు అర్థం కాదు. దొరికితే బాగుండు నాకు చూస్తున్నవాడు, నాకు ఇక్కడ దొరకలేవాడు నాకు. మరి ఈ భారతదేశంలో కానీ మన చుట్టూన్నటువంటి నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దరిద్రపు దేశాల్లో, తప్పుగా అనుకోకండి, ఆ దేశాల్లో కూడా అంటే ఎందుకు దరిద్రం అంటే మన భారతీయుల్ని ఒక రకంగా హింసించి చెట్ల కట్టేసి కాల్సినటువంటి దేశాలని నేను గొప్ప దేశం అని అనుకోని అవసరం నాకు లేదు. కాబట్టి నా సనాతన వ్యక్తుల్ని, హిందువుల సోదరుని చంపుతున్న ప్రతి ఒక్కడు కూడా నాకు శత్రువు అవుతాడు, అందులో సందేహమే లేదు. ఆ విషయాన్ని మీరు ఎడిటర్ గారు కట్ చేసినా నాకు అభ్యంతరం లేదు, ఉంచినా నాకు అభ్యంతరం లేదు. నా ఫోన్ నెంబర్ కింద వేయండి, నాకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఈ ప్రస్తాంశంలో మరి ఈ టాపిక్లో ఈ యొక్క గ్రహణం ఉందన్న విషయం, చుట్టుపక్కల దేశాలకు కూడా గ్రహణం అనేటువంటిది, మన గ్రహణం ఎక్కడ వచ్చింది? ఫిబ్రవరి 17వ తేదీ మనకి సూర్యగ్రహణమో చంద్రగ్రహణం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. అటువంటి విధవల మాటలు నమ్మకండి దయచేసి. ఆ రోజు గ్రహణం లేదు. సరే, ఇప్పుడు గ్రహణం ఉందన్న విషయం ఒకటి ఉందండి. మరి ఎక్కడుందండి అంటే నమీబియా, జింబాబ్వే, అంటార్కిటికా, యుఎస్లో, అటువైపు సౌత్ ఆఫ్రికా, కొంత వెస్టిండీస్ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇది మనకి గ్రహణం ఉంది. విషయం వాస్తవమే. అది కూడా ఎప్పుడు అవుతుంది? 3:57 మధ్యాహ్నం తర్వాత వస్తుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు జాగ్రత్తగా, అక్కడ గర్భవతులు కానీ అక్కడ జాగ్రత్తలు పాటించండి. అక్కడున్న వాళ్ళు మాత్రమే. అక్కడ గ్రహణం పట్టింది కాబట్టి ఇక్కడ మనం దీక్షలు తీసుకోవాలా, ఇక్కడ నేను మంత్రతంత్రాలు చేస్తాను, యజ్ఞయాగాలు చేస్తాను, నడ్డిర కొడతాను చెప్పండి. అది కరెక్ట్ కాదు. ఇటువంటివన్నీ కూడా చేయడానికి అసలు సందర్భం లేదు. సంబంధం లేనటువంటి విషయంలో ఎక్కడో కనుక ఎవడో చచ్చిపోతే, ఏదో కుక్క చచ్చిపోతే ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎక్కడో వాడికో కరోనా వస్తే మనం వ్యాక్సిన్ తీసుకున్నట్టే ఉంటుంది. కాబట్టి మన దగ్గర జరిగినప్పుడు, మనకు ప్రత్యక్ష కనబడినప్పుడు మాత్రమే ఈ యొక్క గ్రహణం తప్ప ఫిబ్రవరి 17 గ్రహణం లేదు. ఆ విషయం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం నమ్మకద్దు. గర్భిణీలు హ్యాపీగా ఉండవచ్చు, భోజనం చేయవచ్చు, ఆబ్దికాదులు పెట్టుకోవచ్చును, అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్టుగా ఆనందంగా జాగ్రత్తగా ఉండి ధర్మకార్యంలో ఉండండి. ఇష్టం వచ్చినట్టుగా అంటే ధర్మకార్యంలో ఉండే ప్రయత్నం చేయండి, మంచిదే. గ్రహణం లేదు లేదు లేదు. గురుగారు, బంగారం
మనం చూస్తున్నాం బంగారం రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. కొనాలంటేనే అసలు అది ఆలోచించాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. బంగారాన్ని అంత పవిత్రంగా మనం చూసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? జూన్ 2వ తేదీ వరకు ఈ బంగారానికి రెక్కలు రావడం ఖాయం. జూన్ 2వ తేదీ వరకు బంగారానికి రెక్కలు వస్తూనే ఉంటాయి. 2 లక్షలు అవుతుంది, 2,10,000 అవుతుంది, మళ్ళీ 1,70,000కి వస్తుంది, 1,60,000కి వస్తుంది, మళ్ళీ 2,30,000కి వెళ్తుంది, 2,40,000కి వెళ్తుంది. అటు ఇటు ఊగిసలాడే అవకాశం ఉంటుంది. బట్ మోరల్గా 1,50,000, 1,60,000 మధ్యలోనే బంగారం ధర ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గుతున్నటువంటి అపోహ పెట్టుకోవద్దు. తగ్గే అవకాశాలు ఇంపాసిబుల్. పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గే అవకాశం గత 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు చూసుకున్నా అది ఎదుగుదలే తప్ప తరుగుదల ఉండే అవకాశం కనుక ఇప్పుడు 1,60,000 వరకు మాత్రం ఖచ్చితంగా తటస్థంగా ఉంటుంది. మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి, 2,80,000 వరకు కూడా వెళ్తుంది. అది జూన్ 2 వరకు ఒకసారి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదే గొడవలు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు మన సెంటిమెంట్ని మనమే గందరగోళం చేసుకొని పెరిగే అవకాశం. బట్ తిరుగుదల మాత్రం 1,60,000కి తటస్థంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవచ్చు. బంగారం లెక్కలు వస్తాయి. ఇప్పుడు బంగారంతో పాటు వెండి ఇంకా విపరీతంగా పెరుగుతుంది. అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా రాబోతుంది గురుగారు. ఏ శుభకార్యమైనా సరే ఖచ్చితంగా బంగారం ఉండాల్సిందే అంటూ ఉంటాం. మరి అలాంటిది ఇలా ఉంటే మరి ఎప్పుడు కొనాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఏ భార్య అయినా, ఏ చెల్లి అయినా, ఏ అక్కైనా సరే ఖచ్చితంగా అన్నంలో, పెళ్ళాల్లో, అన్నంలో, భర్తల్లో అంటే నేను అనేది పీడించే కాదు, ప్రేమతో కూడా మీరు ప్రేమతో కూడా లొంగే తీసుకుంటారు కదా బంగారాన్ని. కాబట్టి బంగారాన్ని కొనడానికి ఎక్కడ కూడా వెనకడుగు వేరు. ఆడవాళ్ళు బాధపడేది మగవాడే కదా, కాబట్టి ఇబ్బంది లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి మా జీతంతో మేము కొనుక్కుంటాం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి బంగారం కొనుగోళ్లు ఆగవు, తగ్గుతాయి అంతే, ఆగవు మాత్రం ఆగవు. గురుగారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి మాకు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.